విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి క్రీడా పోటీలు కండక్ట్ చేశారు. నిత్యం శాసనసభలో హాట్ టాపిక్స్ లో నడిచే మధ్యలో ఇప్పుడు వారికి క్రీడలు ఆడడం కూడా చాలా వరకు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన అడుగుతున్నారు. సార్, ఎలా అనిపిస్తుంది సార్ క్రీడలు ఆడుతున్నారు? పెద్ద ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ క్రీడా పోటీలు కండక్ట్ చేయడం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. గతంలో మా ఫాదర్ వాళ్ళు కూడా మరి ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇటువంటి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అనేక మెడల్స్ కూడా గెలవటం నేను చూశాను నా చిన్నప్పుడు. మళ్ళా ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే కంటిన్యూ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాలు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజు కూడా బిజీగా ఉండేటువంటి లైఫ్ లో ఇటువంటి ఆటవిడుపు అనేది ఉండటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరు ఆడడం వల్ల ప్రజలకు కూడా క్రీడల మీద ఉన్న స్ఫూర్తి మరింతగా పెరిగేందుకు కూడా స్పీకర్ దానికి సంబంధించి ఈ క్రీడలు ఆడడం జరగాలని కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఏమంటారు? అవునమ్మా, తప్పకుండా ప్రతి స్కూల్ ఏజ్ నుంచే కూడా చిన్నపిల్లలప్పటి నుంచే కూడా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెఫినెట్ గా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫిజికల్ గా మెంటల్ గా ఎప్పుడు కూడా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కింద స్థాయి నుంచే వాళ్ళు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని లక్ష్యంతో ఈ రోజున స్పీకర్ గారు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. సార్, మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? ఏ గేమ్ ఆడబోతున్నారు? షటిల్ అయితే బాగా ఆడతాము, క్రికెట్ కూడా ఆడతాం. ఈ రెండింటిలో కొంచెం ఇంట్రెస్ట్. ముఖ్యంగా ఏవైతే జరుగుతున్నాయి ప్రతిపక్షాలు కూడా రావాలి క్రీడా పోటీలకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే శాసనసభలో అందరి ముందే చెప్పడం జరిగింది, కానీ వారు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు దాని మీద? అది వాళ్ళ ఇంట్రెస్ట్ ని పెట్టమ్మా. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా స్పోర్టివ్ గా తీసుకుని ఆడవలసినటువంటి అంశం ఇది. వాళ్ళు వస్తే హ్యాపీ, వచ్చి అందరూ కలిసిమెలిసి ఆడతాం. సో చూసారు కదా, ప్రతి గేమ్ ని స్పోర్టివ్ గా తీసుకొని ఆడాలి. అదే విధంగా ఇది కూడా రాజకీయ ద్వేషాలు ఏవీ లేకుండా స్పోర్టివ్ గా తీసుకొని వారు వచ్చుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, YK న్యూస్, విజయవాడ.